రావాలి, మార్పు రావాలి, పాలు రావాలి, పాలన మారాలి, లక్షల కోట్లు అప్పు తీరాలి, అభివృద్ధి జరగాలి, కుటుంబానికి ఉన్న 5 కోట్లు అప్పు తీరాలి. దానికి భాగంగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో నిలబడడానికి మేము సిద్ధమయ్యాం. మీడియా మిత్రులకు మధ్యలో చెప్పింది ఏంటంటే క్లియర్గా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, ఇతర పార్టీలు మాతో చర్చలు జరుగుతున్నాయి అలయన్స్. నాకైతే ఇష్టం లేదు. బాబు మోహన్ గారు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అలయన్స్ అయితే ఇంకా బాగుంటుందండి అన్నారు. వారిచ్చిన సలహా మేరకు ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత అవసరం అయితే బాబు మోహన్ గారిని పార్లమెంట్లో పంపడానికి, వరంగల్ నుండి అభివృద్ధి చేయడానికి అలయన్స్కైనా సిద్ధమే. నేను అడిగాను బాబు మోహన్ గారిని, ఎవరైనా పర్వాలేదండి, మనకి కాంగ్రెస్ అయినా ఒకటే, వన్ సైడ్ 16 సీట్లు గెలుస్తాం 17లో, ముందుకు వస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుందాం అన్నారు. మిమ్మల్ని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి మేము నిలబెడతాం, నేను వస్తాను, మండే నుంచి క్యాంపెయిన్ చేస్తానన్నారు. తప్పక 2 రాష్ట్రాలను రక్షించడమే మా బాధ్యత. బాబు మోహన్ గారు మీరు మాట్లాడారు. ఇది కంక్లూజన్ ఇచ్చేసారు. పార్లమెంట్ మా పార్టీకి 175 అసెంబ్లీ స్థానాలు, అక్కడ 25 పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ 17 చేస్తామా, అలయన్స్ తో ముందుకు వెళ్తామా అన్నది బాబు మోహన్ గారి సలహాతో మేము ముందుకు వెళ్తామని స్టేట్ కోర్ కమిటీ కలుసుకున్నాం, మరలా కలుసుకుంటాం. కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. పెట్టుకోవట్లేదండి, అది క్లారిటీ. చర్చలు జరుగుతున్నాయి. నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నాకు ఎవరు శత్రువులు కాదు. కేసీఆర్ గారిని దీవించలేదా, ప్రార్థించలేదా? మంచి కొరకు, అభివృద్ధి కొరకు, సమిట్ కొరకు మన తెలుగు రాష్ట్రాల సత్తా బీజేపీకి. ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో జంప్ అవుతున్నారు. దేనికి? నితీష్ కుమార్ కంటే 302 సెక్షన్ ఉంది, మర్డర్ కేసు రాసుకోండి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి 302 సెక్షన్ మర్డర్ కేసు ఉంది. అరే నేను లోపల పెడతాము అంటే 18 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు మోదీకి సరెండర్ అయ్యాడు. నేను మోదీకి సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. నా మిత్రులు నన్ను ఆయన పూజిస్తారు, నాకు శాలువా కప్పుతారు, నాకు పూలమాలలు ఇస్తారు, నాకు వారి మిత్రులు. అటు టీడీపీలో మంత్రిగా ఉన్నాను. సరే, కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, ఆయన కూడా తెలుసు లేదో కూడా నాకు తెలియదు. పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా భూ కబ్జాలు చేస్తే, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే, లంచాలు తీసుకుంటే, అబద్ధాలు ఆడుతుంటే, ఇలాంటి వాడు వద్దురా మా పార్టీ చెడిపోద్దని నాకు టికెట్ ఇవ్వకపోతే సంతోషం. కానీ కారణం లేకుండా, కారణంగా నాకు టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలని దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి వద్దురా నాయన ఈ పాలిటిక్స్, నేను మంచి చేద్దాం, సేవ చేద్దామని వచ్చాను. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడు నెత్తిన చేయబట్టలేదు. కానీ నాకు ఏం జరిగిందో, సరే టీడీపీ అంటే ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. నేనే లాస్ట్ క్యాండిడేట్గా, నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండే నన్ను బలవంతంగా కంట తడి పెట్టుకుంటే కూడా తీసుకుపోయి అక్కడ పోటీ చేయించింది. ఇదంతా పాతది. బీజేపీ ఏమో మా పార్టీలో చేరమంటే, నేను టీడీపీ బీజేపీ ఒకటే, మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా, మనం కలిసే ఉన్నాం కదా, కలిసే పోటీ చేసినాం కదా. కాకపోతే ఇప్పుడు కండిషను, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, నన్ను చాలా మంది అడుగుతున్నారు వరంగల్లో ఎందుకు పోటీ చేయరు మీరని. కనుక మా నాన్న టీచర్గా పనిచేశాను అక్కడ, నేను అక్కడే పుట్టాను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతానన్నా. ఇక లక్ష్మణ్ గారు నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారన్నారు. నా పేరు లేకుండా నేను లిస్టు ఢిల్లీ పంపారు. మొత్తానికి 5 సంవత్సరాలు కూడా నాతో భేటీ చాకరీ చేయించుకున్నారు.
ఒక 4-5 ఉన్నారు. నేను ఎప్పుడు బయటికి పోతున్నానే ఆలోచించారు తప్ప బాబు మోహన్ లాంటి చోడు మనకు దొరికాడు, పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు, 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు. నేను పోయిన కడలకి అండమాన్లో కూడా గెలిపించి వచ్చిన బీజేపీ. అక్కడ మొత్తం శ్రీకాకుళం అటు నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అటు మొత్తం అక్కడ జనం అండమాన్ అంతా వాళ్ళే, మెజారిటీ జనం తెలుగు వాళ్ళే. బ్రహ్మరథం పట్టారు. బాగా డబ్బు సంపాదిద్దాం, బాగా భూములు అమ్ముకుందాం, ఫ్రాడ్ చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపన కలిగించింది. ఈసారి అన్న టికెట్ ఇస్తారంటే ఈసారి కూడా నాకు ఇచ్చేటట్లు లేరు కనుక నాకు అర్థమైపోయింది. ఈ డిసెంబర్ నుంచి 3 సార్లు వచ్చారు మోడీ గారు, 3 సార్లు వచ్చారు నడ్డా గారు, 3 సార్లు వచ్చారు అమిత్ షా గారు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి పార్టీ. అందుకనే రాజీనామా చేసి వద్దు, అడపాదడప ఇప్పుడు ఏదో 7 సినిమాలు చేస్తున్నాను, అడపాదడప సినిమా షూటింగ్లోకి వెళ్ళి వస్తే బ్రహ్మాండం కూడా చాలు అనుకున్నాను. కానీ సార్ ఫోన్లు చేసి నన్ను పిలిచేసరికి ఆ పార్టీల సంగతి చూసిన కనుక, సార్ విషయం కూడా చూసిన కనుక నిస్వార్థంగా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని ఎప్పుడు వారి ప్రేయర్లో అయ్యే విన్నా తప్ప నేను ఈ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు 3-4 వాడు ఒకటే ఈయన అంటాడు, వీడు ఒకటే ఆయన అంటారు.